అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్‌కు స్వాగతం. ఈరోజు మనం భోగి పండుగ విశేషాల గురించి తెలుసుకుందాం. సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందు రోజు విపరీతంగా ఉండే చలిని తట్టుకునేందుకు తెల్లవారుజామున భోగి మంటల్ని వేస్తారు. గోదాదేవి ధనుర్మాసం మొదటి రోజు నుంచి తిరుప్పావై పాసురాలతో రంగనాథుడిని ఆరాధించి భోగినాడే స్వామిని వివాహమాడి ఆయనలో లీనమవ్వడం వల్లే ఈ పండుగ వచ్చిందనే కథ ప్రాచుర్యంలో ఉంది. అందుకే ధనుర్మాస వ్రతం భోగితో ముగుస్తుంది. ఇక భోగినాడు ఆవు పిడకల పైన కొత్త బెల్లం, కొత్త బియ్యం, ఆవు పాలతో పొంగలిని వండి సూర్యభగవానుడికి నివేదించడం పరిపాటి. అలాగే సూర్యాస్తమయం అయ్యేలోగా 5 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలకు భోగిపళ్ళు పోయడమూ ఒక సంప్రదాయమే. అందులో భాగంగా ఈ సమయంలో దొరికే రేగిపళ్ళను ఉపయోగిస్తారు. రేగిపండ్లకు సంస్కృతంలో బదరీ ఫలమని పేరు. సూర్యుడిని కాంతిని తనలో నిలుపుకునే శక్తి రేగిపండుకు ఉంటుంది. ఈ పండ్లను పిల్లలపైన పోయడం వల్ల సూర్యుడి శక్తి వారికి చేరుతుందనే ఉద్దేశంతోనే రేగుపండ్లు, చెరకు ముక్కలు, చిల్లర, నవధాన్యాలు, పాలకాయలు, పూరేకులు తదితరాలను కలిపి భోగి పండ్లను పోస్తారు. ఒకప్పుడు బదరీవనంలో నరనారాయణులు భోగినాడే తపస్సు ప్రారంభించారట. దానికి మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాలనివ్వడంతో దేవతలంతా వారి తలల మీద బదరీ ఫలాలను కురిపించారట. అందుకే పిల్లల్ని నరనారాయణులుగా భావించి రేగిపండ్లను పోస్తారని అంటారు. తెలంగాణలో భోగినోము పేరుతో ప్రత్యేక వ్రతాన్ని చేస్తారు. మట్టి కుండల్లో నువ్వుల ఉండలు, చెరకు ముక్కలు, జీడిపళ్ళు, చిల్లర, డబ్బులు వేసి వాటిని వాయనాలుగా ఇస్తారు. భోగి మర్నాడు వచ్చే పండుగే మకర సంక్రాంతి. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండగ భోగి. భోగభాగ్యాలనిచ్చే పర్వదినం. ఈ రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే లేచి తలస్నానం ఆచరించాలి. సూర్యోదయానికి ముందే భోగి మంటలను వెలిగించాలి లేదా దర్శించుకోవాలి. భోగి రోజున ఇంట్లో పాత సామాన్లు తీసేసి సంక్రాంతి రోజు కొత్త సామాన్లు తెచ్చుకునే సంప్రదాయమూ ఉంది. నూతన వస్తువులు కొత్తదనానికి, ఆనందానికి, అభ్యుదయానికి చిహ్నంగా ఈ పండుగను భావిస్తారు. భోగి రోజు నుంచి చలిని తొలగించడం, కొత్త వాటితో నూతన జీవితం ప్రారంభించడానికి ఓ గుర్తుగా భోగి మంటలను వెలిగిస్తారు. భోగి మంటలను ఎలా దర్శించాలి? తెల్లవారుజామునే స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి భోగి మంటల వద్దకు వెళ్ళాలి. అగ్నిదేవుడిని, సూర్యభగవానుడిని తలుచుకొని ప్రతి ఒక్కరూ తమ ఇష్టదైవాన్ని, ఇలవెల్పుని మనసులో స్మరించుకొని మంటలను దర్శించుకోవాలి. భోగి రోజుకున్న మరో ప్రాముఖ్యత. ఆ రోజు పిల్లలకు భోగి పండ్లు పోస్తారు. ఆ భోగిపళ్ళు సూర్యుడికి ప్రీతిపాత్రమైనవి. వీటిని సూర్యాస్తమయంలో పిల్లల తల మీద నుంచి పోయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహం కలిగి ఆరోగ్యం కలుగుతుందని, వారికి ఉన్న నరదృష్టి తగిలి మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.